30,000 ఇనీషియల్ ఫండింగ్తో ప్రారంభమైన బేవకూఫ్ బ్రాండ్ ఇండియన్ టీషర్ట్ మార్కెట్లో ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేసింది. టీషర్ట్స్పై క్యాచీ టెక్స్ట్ ప్రింటింగ్స్ని చేస్తూ ఒక కొత్త మార్కెట్ని క్రియేట్ చేసింది. ఇలాంటి బెల్ ఇంజనీరింగ్, బెల్ ఎంబీఏ లాంటి టీషర్ట్స్ లాంచ్ చేసి వైరల్ అయ్యింది. 2012లో ప్రారంభించిన ఈ కంపెనీ 213 కోట్ల రూపాయల టర్నోవర్ని చేసింది. యంగ్ షాపర్స్ కోసం ఓపెన్ చేసిన మొట్టమొదటి ఇండియన్ బ్రాండ్ ఈ బేవకూఫ్. కానీ కోవిడ్ రావడంతో బేవకూఫ్ యొక్క ఫండింగ్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. ఇంకా అదే సమయంలో ఆన్లైన్ మార్కెట్లోకి టుమారో అనే బ్రాండ్తో ఆదిత్య బిర్లా ఎంటర్ అయ్యాడు. దీంట్లో భాగంగానే కొన్ని బ్రాండ్స్ని అక్వైర్ చేసుకున్నాడు. అందులో మళ్ళీ బేవకూఫ్ని 200 కోట్ల రూపాయలు పెట్టి అక్వైర్ చేసుకున్నాడు. ఆదిత్య బిర్లా దీన్ని నెక్స్ట్ 2 ఇయర్స్లో 500 కోట్ల రూపాయల టర్నోవర్కి తీసుకువెళ్లాలనుకున్నాడు. కానీ ఆ తర్వాత 2 ఇయర్స్లో బేవకూఫ్ 160 కోట్ల రూపాయల రెవెన్యూని జనరేట్ చేస్తే కంపెనీ యొక్క లాసెస్ మాత్రం 103 కోట్ల రూపాయల రెవెన్యూకి టచ్ అయింది. అయితే ఇక్కడ ఆ తర్వాత వచ్చిన సోల్డ్ స్టోర్ అండ్ స్నిచ్ మాత్రం బేవకూఫ్ కన్నా చాలా బాగా పర్ఫామ్ చేశాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బేవకూఫ్ లాంటి సక్సెస్ఫుల్ బ్రాండ్ అసలు ఎలా కొలాప్స్ అయింది అండ్ D2C మార్కెటింగ్ వెనకాల ఉన్న ఫార్ములా ఏంటో ఈ వీడియో ఎండ్ అయిపోయేలోపు తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 2010లో ఐఐటిలో చదువు కంప్లీట్ చేసుకున్న ప్రభ్ కిరణ్ అండ్ సిద్ధార్థ్ వాళ్ళ స్టార్టప్స్ ని లాంచ్ చేశారు. ప్రభ్ కిరణ్ లస్సీ స్టార్టప్ ని లాంచ్ చేశాడు. అలాగే సిద్ధార్థ్ ఒక ఎడ్టెక్ స్టార్టప్ ని స్టార్ట్ చేశాడు. అయితే ఇక్కడ లస్సీ అనేది ఒక సీజనల్ డ్రింక్. ఇంకా ఎడ్టెక్ గురించి చూసుకుంటే అసలు దిక్కే లేదు. దీంతో వీళ్ళిద్దరూ వాళ్ళ స్టార్టప్ ని స్కేల్ చేయలేకపోయారు. ఇలా ఈ ఇద్దరు ఫ్రెండ్స్ చాలా త్వరగా రియలైజ్ అయ్యి ఇండియాలో కస్టమైజ్డ్ టీషర్ట్స్ కి చాలా డిమాండ్ ఉంది అని నోటీస్ చేశారు. ఇంకా ఈ సెగ్మెంట్ లో ఎలాంటి నేషనల్ ప్లేయర్ కూడా లేడు. దీంతో ఈ గ్యాప్ ని నోటీస్ చేసిన వీళ్ళిద్దరూ April 1, 2012లో 30,000 రూపీస్ ని ఫండ్ రైజ్ చేస్తూ బేవకూఫ్ అనే బ్రాండ్ ని లాంచ్ చేశారు. అలా ఆ తర్వాత జస్ట్ 7 ఇయర్స్ లోనే ఈ కంపెనీ 213 కోట్ల రూపాయల రెవెన్యూని జనరేట్ చేసింది. దీంతో వీళ్ళకి ఫండ్ రైజ్ చేయడానికి ఎంతో మంది లైన్ కట్టారు. స్నాప్డీల్ అండ్ IDFC యొక్క ఫౌండర్స్ బేవకూఫ్ కి ఫండ్ రైజ్ చేశారు. ఇలా జస్ట్ 7 ఇయర్స్ లోనే ఇంత రీచ్ చూడడానికి వెనకాతలో ఉన్న రీజన్స్ వచ్చేసి ఈ 3 స్ట్రాటజీసే. బేవకూఫ్ యొక్క ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి ఐడియల్ టార్గెట్. బేవకూఫ్ యొక్క మొదటి టార్గెట్ కాలేజ్ స్టూడెంట్స్. సో కాలేజ్ స్టూడెంట్స్ కి తగ్గట్టుగానే పాపులర్ స్లోగన్స్, కోట్స్ ని టీషర్ట్స్ పై ప్రింట్ చేసి లాంచ్ చేశారు. ఇలా ఈ బెల్ ఇంజనీరింగ్ అండ్ బెల్ ఎంబీఏ లాంటి టీషర్ట్స్ ఇండియా మొత్తం మారుమ్రోగిపోయాయి. ఇంకా వీళ్ళిద్దరూ ఈ బేవకూఫ్ ని ప్రారంభించక ముందే ఇండియాలో మొబైల్ కవర్ కి ఉన్న డిమాండ్ ని నోటీస్ చేశారు. అలా అందులో కూడా ఇలాంటి స్లోగన్ ప్రింటెడ్ మొబైల్ కవర్స్ ని తీసుకువచ్చారు. ఇక 2015లో చూసుకుంటే ఇండియాలో ఫేస్బుక్ ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. ఇంకా చాలా పాపులర్ ప్లాట్ఫామ్ గా మారింది. అయితే బేవకూఫ్ వాళ్ళ బ్రాండ్ ని ఛానలైజ్ చేసుకోవడానికి ఫేస్బుక్ లోకి ఎంటర్ అయింది. అలా 2015లో బేవకూఫ్ 15 లక్షలకు పైగా ఫాలోవర్స్ ని గెయిన్ చేసుకుంది. దీని ద్వారా వీళ్ళకి 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవచ్చు అండ్ రెండోది వచ్చేసి ఈ బ్రాండ్ యొక్క కస్టమర్స్ కి ఆ బ్రాండ్ పట్ల ఒక బేసిక్ ఐడియా వస్తుంది. అలా కమ్యూనిటీని బిల్డ్ చేసుకోగలిగారు. ఈ కమ్యూనిటీని బిల్డ్ చేసిన తర్వాత ఆన్లైన్ మర్చెంటైజ్ లో ఇలా మూవీస్ కి సంబంధించిన పాపులర్ డైలాగ్స్ ని ప్రింట్ చేస్తూ టీషర్ట్స్ ని లాంచ్ చేశారు. అలా ఆ తర్వాత యష్ రాజ్, టీ సిరీస్ లాంటి పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళతో పార్ట్నర్షిప్ కుదుర్చుకొని బేవకూఫ్ ముందుకు దూసుకుపోయింది. ఇలా ఒక ప్రాఫిటబుల్ కంపెనీగా బేవకూఫ్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ లభించింది. అలా ఇంత ముందు మనం చెప్పుకున్నట్లుగానే స్నాప్డీల్ అండ్ IDFC ఫండ్ రైజ్ చేసినట్లుగానే ఎన్నో కంపెనీస్ ఫండ్ రైజ్ చేయడానికి క్యూలో నించున్నాయి. ఇంకా బేవకూఫ్ యొక్క రెవెన్యూ గ్రాఫ్ చూసుకుంటే 2020లో ఏకంగా 213 కోట్ల రూపాయల రెవెన్యూని జనరేట్ చేసింది. అదే విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ గ్రాఫ్ చూసుకుంటే మొట్టమొదటిసారిగా 27 కోట్ల రూపాయల లాస్ ని చూసింది. ఇలా జరగడానికి కారణం ఇన్వెస్ట్ క్రాప్ అనే కంపెనీ $11.2 మిలియన్ ని ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేయడంతో బేవకూఫ్ అడ్వర్టైజింగ్ అండ్ హైరింగ్ లో చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసింది. దీంతో 27 కోట్ల రూపాయల లాస్ ని చూసింది. ఇక ఆ నెక్స్ట్ ఇయర్ కోవిడ్ మహమ్మారి ఎంటర్ అయ్యింది. ఈ సమయంలో ఫ్యాషన్ ఉత్పత్తులు ఎసెన్షియల్స్ గా కన్సిడర్ చేయలేదు. అయితే బేవకూఫ్ మాత్రం వాళ్ళ ప్లాట్ఫామ్ కి ఇంకా కూడా ట్రాఫిక్ రావడాన్ని గమనించింది. అలా వాళ్ళు టీషర్ట్స్ కాకుండా మార్కెట్ లోకి శానిటైజర్స్ అండ్ మాస్క్స్ ని లాంచ్ చేశారు. అలా 2 ఇయర్స్ లోనే వీటి నుండి 10 crore రూపీస్ ని జనరేట్ చేశారు. ఇంకా ఈ కోవిడ్ సమయంలో పెద్ద పెద్ద బ్రాండ్సే లాసెస్ లోకి వెళ్ళిపోతే బేవకూఫ్ మాత్రం 128 కోట్ల రూపాయల రెవెన్యూని జనరేట్ చేసింది. అదే విధంగా అంతకుముందు ఇయర్ తో పోలిస్తే లాసెస్ లో కూడా కాస్త తగ్గింది. కోవిడ్ లో కూడా సక్సెస్ గా రన్ అయిన బేవకూఫ్ ఆ తర్వాత సస్టైన్ అవ్వలేకపోయింది. 2021లో $37 బిలియన్ ఫండింగ్ చేసిన బేవకూఫ్ ఆ తర్వాత చాలా డౌన్ అయిపోయింది. ఇంకా ఇండియాలో ఫండింగ్ వింటర్ వచ్చింది. ఇన్వెస్టర్స్ చాలా చూజీగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. అలా చాలా పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్డ్ కంపెనీసే చాలా వరకు ఇన్వెస్టర్లను లాస్ అయ్యారు. లైక్ బైజస్, ఓలా, స్విగ్గీ లాంటి కంపెనీస్ యావరేజ్ గా 49% ఆఫ్ ఇన్వెస్టర్స్ ని లాస్ అయ్యారు. ఈసారి ఇక్కడ బేవకూఫ్ కూడా చాలా డౌన్ కి వెళ్ళిపోయింది. ఫండ్ మొత్తానికి మొత్తం ఆగిపోయింది.
జరిగింది. ఎట్ లాస్ట్ ప్రభ్ కిరణ్ కంపెనీని అమ్మేయడానికి సిద్ధమయ్యాడు. అలా మెజారిటీ ఆఫ్ స్టేక్స్ ని అమ్మేయడానికి ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ లాంటి కంపెనీస్ తో మాట్లాడాడు. అయితే ఈ వాల్యుయేషన్ 1000 కోట్ల నుండి 1100 కోట్ల రూపాయలుగా ఉండటంతో ఏ ఒక్క కంపెనీ కూడా ఈ కంపెనీని అక్వైర్ చేసుకోలేదు. అండ్ ఫ్రెండ్స్, కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత జైంట్ రీటైల్ సెక్టార్స్ కి ఒక విషయం అర్థమైంది. ఫ్యూచర్ లో D2C సెక్టార్ పూర్తిగా మారబోతుంది అని. అయితే ఆల్రెడీ ఈ రేస్ లో ముఖేష్ అంబానీ అండ్ ఆదిత్య బిర్లా చాలా ముందంజలో ఉన్నారు. అయితే ముఖేష్ అంబానీ గారు ఏజియో, జియోమార్ట్ అండ్ తీరా లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ని రిలయన్స్ యొక్క నెట్వర్క్ తో ఆన్లైన్ కస్టమర్స్ ని గ్రాప్ చేసి పెట్టుకున్నాడు. మరోవైపు ఆదిత్య బిర్లా, ఇతని దగ్గర అక్రాస్ 37,000 ప్లస్ మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ ఉన్నాయి. కానీ ఆన్లైన్ లో మాత్రం కాస్త వెనకాల ఉన్నాడు. సో దీన్ని భర్తీ చేయడానికే అక్విజిషన్స్ చేయడం ప్రారంభించాడు. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కి ఫండింగ్ అనేది అసలు సమస్యే కాదు. సో వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న స్టార్టప్స్ ని అక్వైర్ చేసుకొని వాటిని డెవలప్ చేయడానికి చూస్తూ ఉంటారు. సేమ్ అదే విధంగా ఆదిత్య బిర్లా 2022లో టుమారో అనే బ్రాండ్ ని లాంచ్ చేసి అందులో భాగంగానే ఫ్యాషన్ స్పేస్ లో 8 D2C బేస్డ్ కంపెనీస్ ని అక్వైర్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఆదిత్య బిర్లా బేవకూఫ్ ని ఏకంగా 200 కోట్ల రూపాయలు పెట్టి అక్వైర్ చేసుకున్నాడు. ఈ అక్విజిషన్ నుండి నెక్స్ట్ 2 years లో 500 కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూని జనరేట్ చేయాలన్నది అతని టార్గెట్. కానీ అతను అనుకున్న దానికి ఫుల్ అపోజిట్ గా జరిగింది. రిటర్న్స్ తీసుకురాకపోగా ఫుల్ లాసెస్ లోకి వెళ్లిపోయాడు. ఒకసారి 2024 సంవత్సరంలో చూసుకుంటే 160 కోట్ల రూపాయల రెవెన్యూని జనరేట్ చేస్తే అదే సంవత్సరంలో ఏకంగా 103 కోట్ల రూపాయల లాస్ ని చూసింది. ఇండియాస్ ఫస్ట్ కస్టమైజ్డ్ ఫ్యాషన్ బ్రాండ్ ఒక సక్సెస్ స్టేజ్ నుండి ఇంతలా ఎలా డౌన్ ఫాల్ అయ్యింది. ఒకసారి ఈ గ్రాఫ్ చూడండి. సోల్డ్ స్టోర్ 2013లో 4 ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేసిన ఈ బ్రాండ్ మార్వెల్, బ్యాట్మెన్, హ్యారీ పోటర్ లాంటి మూవీస్ తో కొలాబ్ అయ్యి బ్రాండ్ ని నెక్స్ట్ లెవెల్లో సక్సెస్ చేశారు. 2017 నుండి 2024 వరకు కంపేర్ చేసి చూస్తే సోల్డ్ స్టోర్ 2017 నుండి 2021 వరకు యావరేజ్ గానే పర్ఫామ్ చేసుకుంటూ వచ్చింది. కానీ 2022 నుండి చూస్తే ఈ సోల్డ్ స్టోర్ యొక్క రెవెన్యూ 54% ఇంక్రీజ్ అయ్యింది. అలా 360 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ని చేసింది. ఇంకా 16 కోట్ల రూపాయల లాస్ నుండి 18 కోట్ల రూపాయల ప్రాఫిట్ లోకి వచ్చింది. 2019లో సిద్ధార్థ్ దుంగర్వాల్ స్నిచ్ అనే బ్రాండ్ నుంచి 243 కోట్ల రూపాయల రెవెన్యూని జనరేట్ చేశాడు. ఇంకా 4 కోట్ల రూపాయల ప్రాఫిట్ ని జనరేట్ చేశాడు. అయితే వీటి అన్నిటికన్నా ముందు చాలా తక్కువ ఫండ్ తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ లెవెల్లో సక్సెస్ చూసిన బేవకూఫ్ మాత్రం ఎందుకు లాసెస్ లోకి వెళ్ళిపోయింది? అసలు ఇలా ఎందుకు జరిగింది? దీని వెనుకతల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బేవకూఫ్ బ్రాండ్ మొట్టమొదటి ఫాస్ట్ ఫార్వర్డ్ ఫ్యాషన్ బ్రాండ్. వీళ్ళు మొదటగా యంగ్స్టర్స్ ని టార్గెట్ చేసి టీ షర్ట్స్ ని లాంచ్ చేశారు. కానీ కోవిడ్ తర్వాత ట్రెండ్ మారిపోయింది. జెన్జీ షాపర్స్ వచ్చేసారు. ఈ జనరేషనల్ షిఫ్ట్ షాపింగ్ లో చాలా చేంజెస్ ని తీసుకువచ్చింది. ఒక రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం ఈ జెన్జీ షాపర్స్ అరౌండ్ 72% వరకు వాళ్ళ ఫేవరెట్ యూట్యూబర్ ఆర్ ఎనీ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే ప్రొడక్ట్ ఆర్ క్లాత్స్ ని ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేస్తున్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగా చూస్తే జెన్జీ బయింగ్ బిహేవియర్ చాలా చేంజ్ అయ్యిందని చెప్పొచ్చు. అలాగే మార్కెట్ లో కూడా ఎన్నో రకాల స్టోర్స్ అండ్ అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాషనబుల్ క్లోత్స్ వచ్చేసాయి. అయితే బేవకూఫ్ మాత్రం కోవిడ్ తర్వాత వచ్చిన ఈ బయింగ్ బిహేవియర్ చేంజ్ ని క్యాచ్ చేయలేకపోయింది. ఫండింగ్ కోసం మాస్క్లని అలాగే శానిటైజర్స్ వెనుకతల పరిగెత్తింది. అలా ఈ గ్యాప్ లో ఇతర బ్రాండ్స్ మార్కెట్ ని అక్వైర్ చేసుకోవడం ప్రారంభించారు. మరో రీజన్ వచ్చేసి ఆదిత్య బిర్లా గ్రూప్ బేవకూఫ్ ని అక్వైర్ చేసుకున్నాక అది కూడా వర్కౌట్ అవ్వలేదు. దీనికి కారణం వీళ్ళకి ఎక్కువ మొత్తంలో ఆఫ్లైన్ స్టోర్స్ లో డిమాండ్ అండ్ నెట్వర్క్ ఉంది. ఆన్లైన్ విషయానికి వస్తే అప్పటికింకా బిర్లా గ్రూప్ సక్సెస్ అవ్వలేదు. ఇంకా ఇవాళ చూసుకుంటే ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రతిరోజు కొత్త కొత్త డిజైన్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. అలాగే ఒకసారి ఈ ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే మొదట్లో బేవకూఫ్ ప్రింట్ క్యాంపెయిన్స్ అండ్ సోషల్ మీడియాలో చాలా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసింది. అలాగే కిడ్స్ వేర్ సెక్టార్ లోకి కూడా ఎంటర్ అయింది. అయితే అక్విజిషన్ చేసిన 3 సంవత్సరాల తర్వాత కూడా బ్రాండ్ అంతగా పర్ఫామ్ చేయలేదు. ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆన్లైన్ లో అంటే బ్రాండ్ రైజ్ అవ్వలేదు, కానీ ఆదిత్య బిర్లాకి ఆఫ్లైన్ లో నెట్వర్క్ ఉంది కదా, అయినా కూడా ఎందుకు రైజ్ అవ్వలేదు అని. అయితే బ్రాండ్స్ అన్ని కూడా కోవిడ్ తర్వాత ఆన్లైన్ నుండి రెవెన్యూ జనరేట్ అవుతలేదు అని చెప్పి రియలైజ్ అయ్యారు. అలా అన్ని బ్రాండ్స్ కూడా ఆఫ్లైన్ ప్రెజెన్స్ తో ముందుకు వచ్చారు. లైక్ సోల్డ్ స్టోర్ 35 స్టోర్స్ తో, స్నిచ్ 40 స్టోర్స్ తో, అలాగే 2022లో స్టార్ట్ చేసిన న్యూ లైన్ 11 స్టోర్స్ ని బిల్డ్ చేసింది. అలాగే వీళ్ళ టార్గెట్ నెక్స్ట్ ఇయర్ కి 75 స్టోర్స్. అయితే ఇక్కడ ఎప్పుడో స్టార్ట్ అయిన బేవకూఫ్ మాత్రం కేవలం 6 స్టోర్సే కలిగి ఉంది. ఆదిత్య బిర్లాకి ఆఫ్లైన్ లో బేవకూఫ్ బ్రాండ్ ని బిల్డ్ చేసే అంత కెపాసిటీ ఉన్నా ఎందుకు చేయట్లేదు? దీని వెనుకతల 2 పెద్ద రీజన్స్ అయితే ఉన్నాయి. మొదటిది వచ్చేసి ప్రాఫిట్ మార్జిన్ చాలా తక్కువగా ఉండటం. ఆన్లైన్ తో పోలిస్తే ఆఫ్లైన్ లో మార్జిన్ చాలా తక్కువ. ఇంకా ఎలక్ట్రిసిటీ, స్టోర్ రెంట్, మెయింటెనెన్స్
మెయింటెనెన్స్ లాంటి ఇతర ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. మేజర్లీ ఈ రీజన్స్ కారణంగానే ఆదిత్య బిర్లా ఎక్కువ స్టోర్స్ ని ఓపెన్ చేయలేదు. రెండో రీజన్ వచ్చేసి ఇన్వెంటరీ. స్టోర్ లో ఎప్పటికప్పుడు కొత్త డిజైనర్ షర్ట్స్ పెట్టి అవి సేల్ అవ్వకపోతే అది ఒక లాస్ ఇన్వెంటరీ కిందికి మారిపోతుంది. అలా ఆదిత్య బిర్లా యొక్క ఫ్యాటలూన్స్ లో బేవకూఫ్ ఒక మూలన చిన్న చిన్న స్టోర్ అవుట్లెట్స్ ని దక్కించుకుంది. 2012లో ఒక యూనిక్ ఐడెంటిటీతో స్టార్ట్ అయ్యి సక్సెస్ అయిన ఈ బ్రాండ్ ఇవాళ ఇలా ఒక లూజర్ గా నిలిచింది. మోస్ట్లీ D2C ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని స్ట్రాటజీస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. గైస్, ఒకసారి స్నిచ్ ఫౌండర్ సిద్ధార్థ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అతను ఇలా చెప్పుకొచ్చాడు. పబ్లిక్ ప్లేసెస్ లో ఆఫ్లైన్ స్టోర్స్ ఓపెన్ చేయడం వల్ల అక్కడికి వచ్చిన కస్టమర్స్ ఆ క్లాత్ క్వాలిటీ అండ్ ఫిట్టింగ్స్ డిజైన్స్ అర్థం చేసుకుంటారు. అలా వాళ్ళకి ఒకసారి బ్రాండ్ పట్ల ట్రస్ట్ ఏర్పడితే ఆన్లైన్ లో కూడా ఎలాంటి ఆలోచన చేయకుండా బై చేస్తారని చెప్పుకొచ్చాడు. అలా ఆఫ్లైన్ స్టోర్స్ కస్టమర్స్ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుందని, అలాగే ఎక్కువ మొత్తంలో అడ్వర్టైజింగ్ కి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఫ్రెండ్స్, ఇలాంటి కొన్ని స్ట్రాటజీస్ ని యూస్ చేస్తేనే D2C బిజినెస్ మోడల్లో సక్సెస్ అవ్వచ్చు. మీరేమంటారు? ఈ వీడియోకి ఇంతే. మీరు ఎప్పుడైనా బేవకూఫ్ నుంచి టీ షర్ట్స్ ఆర్డర్ చేశారా? చేసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.